దేశ సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న జవాన్ కు స్వగ్రామంలో భద్రత లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలో సెలవులపై వచ్చిన బీఎస్ఎఫ్ జవాన్ అబ్బీర్ ప్రసాద్ దంపతులపై ఆ ఘటన అనంతరం వ్యవస్థ స్పందించిన తీరు మరింత బాధాకరం. ఫిర్యాదు చేసేందుకు వెళితే ఎస్ఐ అందుబాటులో లేకపోవడం, ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన చర్యలు లేకపోవడం వల్ల న్యాయం దూరమవుతోందని జవాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశాన్ని కాపాడే చేతులకు చట్టం అండగా నిలవకపోతే సైనికుల మనోధైర్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. నేను 1 month లీవ్కి వచ్చాను. కానీ ఇక్కడ లీవ్కి వచ్చిన తర్వాత పండుగలో నన్ను ముగ్గురు వ్యక్తులు రౌండ్ ఆఫ్ చేసి కొట్టారు. వాళ్ళ పేర్లు వచ్చేసి బంధువులు ప్రసాద్, బంధువులు వెంకటేష్, బంధువులు శ్రీనివాసులు. అటు వాళ్ళు పాత కసుల వల్ల నన్ను గొడవపెట్టుకొని ఎలాంటి నాకు తప్పు లేకుండా వచ్చి ముగ్గురు వ్యక్తులు నన్ను కాళ్ళు లాగు చేతులు లాగు పట్టుకొని ఇట్లా భయంకరంగా కొట్టారు. మా వైఫ్ దగ్గరలో ఉండి వచ్చి అడ్డం చేస్తే ఆమెను కూడా వచ్చి లాగి కొట్టి బంగారంతా లాగి కింద పడేశారు. నా గోల్డ్తో లాగి అంతా చేయనంత లాగి కింద పడేశారు. నాది గోల్డ్ సగం వాళ్ళ దగ్గరే ఉంది, తీసుకున్నారు, ఇంకా ఇవ్వలేదు. బట్ నేను వచ్చి సీతారామపురం మండలం వచ్చి నేను రిపోర్ట్ చేశాను 10:30కి. అక్కడ ఎవరు లేరు. అక్కడ మా ఎస్ఐ గారు లేరు, బయటికి వెళ్ళారు. టైం పడుతుంది, కూర్చోమన్నాను. నేను 4 hours కూర్చున్నాను, అంతవరకు ఎవరు లేరు. మరి ఎస్ఐ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇక్కడ బిజీగా ఉన్నాను, వస్తాను, వెయిట్ చేయమన్నారు. అలా నాకు రాలేదు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి నేను మళ్ళీ అలానే జరిగింది. నేను బిజీగా ఉన్నాను, వస్తాను, రాలేదన్నారు. కానీ మధ్యలో నేను లంచ్కి వెళ్ళాను, అప్పుడు వచ్చిపోయినానంట. కానీ మాకు కాల్ చేయలేదు, ఏం చేయలేదు. కానీ మళ్ళీ నెక్స్ట్ డే ఉండి నాకు సి గారికి ఫోన్ చేస్తే, సార్ ఇట్లా జరిగింది సార్, నేను 2 days అయింది, నాకు రిపోర్ట్ తీసుకోలేదు. ఎస్ఐ గారు అంటే నేను చెప్తాను, కాల్ చెప్తున్నాడు. నేను చేస్తే వస్తా, కూర్చున్నాను. 1 hour తర్వాత కూర్చున్నాను. మళ్ళీ సిఐ గారు ఫోన్ చేస్తే మళ్ళీ అతను ఏం మాట్లాడాడు, కాల్ చేస్తే నాకు సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ డ్యూటీ వల్ల కాదు, ఇట్లా అది 8 hours డ్యూటీ వల్ల కాదు చేసి కూర్చోడానికి. బట్ మాది ఇక్కడ ఫుల్ బిజీగా ఉంటాం మేము అన్నట్టుగా మాట్లాడు. నాకు బాధాకరంగా అనిపించింది. బట్ ఆయన చెప్పే సమాధానం ఇది కాదు. తమ్ముడు, నీకు నేను బిజీగా ఉన్నాను, 2 days ఉండొచ్చు, వెయిట్ చేయొచ్చు కదా, నీకు న్యాయం చేస్తాను అన్నట్టు మాట్లాడుతుంటే నేను 4 days నేను వెయిట్ చేసేవాడిని. తర్వాత నేను ఇట్లా అనే తర్వాత అతను కాల్ చేయడం కట్ చేశాను. నేను రేపు మండే నెల్లూరు స్పందన తెలుసు, మేము అక్కడికి వెళ్దాం అనుకున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఎస్పీ మేడంతో మాట్లాడతాను. తర్వాత ఏమవుతుంది అనేది మీరే చూసుకుంటున్నాను. నమస్కారం. Please subscribe SS News AP.